అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మా సెయింట్ ఆగస్టిన్ ట్రిప్ ఎలా జరిగిందో మీకు చూపించబోతున్నాను. ఇంకా మొదలు పెట్టేద్దాం. కార్ పార్క్ చేసి క్యాసిలో డి శాన్ మార్కోస్కి వెళ్ళాం. ఇది ఫ్లోరిడాలోని వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్. ఎంట్రన్స్ ఫీ $15 per person అండ్ పిల్లలకి ఇది ఫ్రీ. క్యాజిల్లో పిల్లలకి జూనియర్ రేంజర్ ప్రోగ్రామ్ ఉంది. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పక్కనే ఒక సెక్షన్ అంతా సోల్జర్స్ లైఫ్ అప్పట్లో ఎలా ఉండేదో రీక్రియేట్ చేశారు. అందులో వాళ్ళ బెడ్స్, కిచెన్, ఇంకా లివింగ్ ఏరియాని మనం చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే వాల్ పైన కార్వింగ్స్ ఉన్నాయి. ఇది చాలా ఓల్డ్వి కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేశారు. అక్కడ ఒక చిన్న ప్రిజన్ సెల్ కూడా ఉంది. నెక్స్ట్ క్యానన్ ఫైరింగ్ షో టైం అయిందని గన్ డెక్ పైకి వెళ్ళాం. అక్కడ హిస్టారిక్ వెపన్స్ని డిఫెన్స్లో ఎలా యూజ్ చేసేవారో డెమో చూపించారు. అక్కడే ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ డిస్ప్లేలో ఉన్నాయి.
In 1702, డ్యూరింగ్ వన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ సెయింట్ ఆగస్టిన్ సిటీని మొత్తాన్ని తగలపెట్టేశారంట. We then went down to finish the rest of the tour. మనం ఇచ్చిన మనీతో ఈ క్యాజిల్ని ఎలా ప్రిజర్వ్ చేశారో, ఎలా మెయింటైన్ చేస్తున్నారో అండ్ ఫ్యూచర్లో ఇంకేం చేయబోతున్నారో చూపించారు. ఇందులో భాగంగా అంతకు ముందు ఉన్న చర్చ్, స్టోర్ రూమ్, సోల్జర్ క్వార్టర్స్ ఇలాంటివి మనం చూడొచ్చు. వన్ లాస్ట్ టైం క్యాజిల్ చుట్టూ ఒక రౌండ్ వేసి అక్కడ నుంచి బయలుదేరాం. అలా వాక్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. ఆ ప్లేస్, మ్యూజిక్, జనాల సందడి, ఇంకా ఆ వైబ్ చాలా బాగుంది. ఇక్కడ ఉండే టార్చర్ మ్యూజియం చాలా ఫేమస్. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి ప్లేసెస్లో సీ ఫుడ్ చాలా బాగుంటుంది. సో లంచ్ అక్కడే చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ట్రాలీస్ కనిపించాయి. ఆ టికెట్ తీసుకున్నాం. నెక్స్ట్ ట్రాలీకి టైం ఉందంటే అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ ట్రాలీ షాప్ దగ్గరికి వచ్చాం. ఈ టికెట్ తీసుకుంటే ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు, క్యాజువల్ ఎంట్రీ పాస్ ఇస్తున్నారు అండ్ ఇంకొన్ని షోస్కి పాసెస్ కూడా ఇస్తారంట. ఇవే కాకుండా మనం మార్నింగ్ టికెట్ తీసుకుంటే ఈవినింగ్ 4:30 వరకు ఎక్కడైనా దిగొచ్చు అండ్ మళ్ళీ ఎక్కొచ్చు. మాకు ఇది కొంచెం లేట్గా తెలిసింది, బట్ మీరైతే ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దు. Walled City, also meant to be a gathering place for the citizens to come and enjoy open air market and trade. The full name of the plaza is Plaza de Constitucion, which gets its name due to the large point-white obelisk you see coming up to the left inside the plaza, which is a monument in celebration of the Spanish Constitution of 1812. What sort of a gathering place would this be, drawn by a Spanish king without a church?
that church is going to be the one more or less. This place is the oldest in the North America. So naturally, it has a lot of oldest monuments like the oldest house. Come on in. Hello. Thank you. Do a minimum, a whisper. So everyone is... Oldest museums, oldest college, For those who are interested, the Flagler College is a liberal arts college, roughly 2,700 students, and if you add a zero to that, you got yourself a tuition. oldest jail, oldest hotel, and etc. వీటన్నిటిని మనం గైడెడ్ టూర్లో కవర్ చేయొచ్చు. They were buried on the inside of the cinema. Look back across me to the left, the Cuba line up and talking about the cinema. The Huguenot cemetery I just got finished talking about is on the outside of the cinema for the non-Catholics. The Spanish are the ones who settled. Now on Fridays, they do open up the church for self-guided tours, and on Sundays they have services. Between that, ఇక్కడ ఉన్న చర్చ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. ఈ చర్చ్లో ప్రే చేస్తే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని వీళ్ళు నమ్ముతారు. Claim if you go over there, you have a prayer, you have an 85% chance likelihood of getting pregnant. I'll stay here, y'all enjoy. Exiting on the right-hand side, sideways or backwards, watch your... ఈ ట్రీని ఓల్డ్ సెనేటర్ అంటారు. ఇది సుమారు 600 ఏళ్ల నాటి చెట్టు అంట. ఈ ట్రీ దగ్గర కిస్ చేసుకుంటే వాళ్ళ రిలేషన్ కూడా ఈ ట్రీ లానే కలకాలం ఉంటుందని ఇక్కడ ప్రజల నమ్మకం. an Egyptian rug that's over 2,400 years old, made entirely of cat hair. I know, silly rose. Now the bills are ఇక్కడ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియం కూడా ఉంది. మా చిన్నప్పుడు ఈ షో జెటెక్స్లో తెలుగు డబ్బింగ్ వచ్చేది. నేను చిన్నప్పుడు చూసిన షో షూట్ చేసిన ప్లేస్కి వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అయినప్పుడే ప్రపంచం చాలా చిన్నదనిపిస్తుంది. But because of the lengthy curing process of Rosetta Stone, the fort also took over 23 years to complete. The bridge ahead to our right, that is the bridge. Locations over there. Remember that if you do not check in with the municipal folks, they're going to put you on some kind of piracy list. And the eye patch is probably... As we travel up the sea. So just sit back, relax, and enjoy the overpriced real estate until we get the... ఆ తరువాత ఫౌంటైన్ ఆఫ్ యూత్కి వెళ్ళాం. అక్కడ ఎటు చూసినా ఇలా నెమళ్ళు ఉన్నాయి. Tons of demonstrations here. Everything from blacksmithing to shooting live cannons right out to the water. Of course, what would this place be without a fountain, which you see the Telvia side? Beautiful. And that fountain is actually in the సుమారు 84 పీకాక్స్ ఉన్నాయని చెప్పారు. The other day I saw some youngins that were just please remain to the cause in motion. Keep the body first along. ఈ సైన్ వెనక ఒక పెద్ద కథే ఉందండోయ్. పీకాక్స్ కార్ రిఫ్లెక్షన్లో వాటిని అవే చూసుకొని వేరే పీకాక్ ఏమో అనుకొని అటాక్ చేస్తున్నాయంట. అలా చాలా కార్స్కి డెంట్స్ పెట్టేశాయంట. అందుకని పార్క్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని బోర్డ్స్ పెట్టారు. ఇలా మా ట్రిప్ జరిగింది. ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ వాచింగ్ దిస్. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.